నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరువ కావడంతో అధికారులు 9 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల కడెం ప్రాజెక్ట్ ని సందర్శించి వరద పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ప్రాణ ఆస్తి నష్టాల జరగకుండా అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో లోతట్టు గ్రామాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. నిన్నటి కూడా చాలా హెవీ రైన్ ఉండడం వల్ల హెవీ ఇన్ఫ్లో ఉంది. ఈరోజు 6 గేట్స్ ఓపెన్ చేశారు. ఈ గేట్స్ ఈవినింగ్ వరకు కూడా కొన్ని ఓపెన్ అవుతాయని చెప్తూ ఉన్నారు. సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అన్నెసరిగా బయటికి రావద్దు. అలాగే ఫిషర్మెన్ కూడా ఈరోజు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము ఇక్కడ వాట్స్లో చూసినాక ఏ రకమైన సహాయ చర్యలు చేపట్టాలి లేదా ఏ రకంగా మనము ప్రజలను అప్రమత్తం చేయాలి అనేసి ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్కి సంబంధించి మనము నిన్నటి నుంచి కూడా చాలా హెవీ రైన్ ఉండడం వల్ల హెవీ ఇన్ఫ్లో ఉంది. ఈరోజు 6 గేట్స్ ఓపెన్ చేశారు. ఈ గేట్స్ ఈవినింగ్ వరకు కూడా కొన్ని ఓపెన్ అవుతాయని చెప్తూ ఉన్నారు. సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అన్నెసరిగా బయటికి రావద్దు. అలాగే ఫిషర్మెన్ కూడా ఈరోజు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము ఇక్కడ వాట్స్లో చూసినాక ఏ రకమైన సహాయ చర్యలు చేపట్టాలి లేదా ఏ రకంగా మనము ప్రజలను అప్రమత్తం చేయాలి అనేసి ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. Okay.